ఏం పేరు సార్? నా పేరు రామారావు. రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చేది ఈశ్వరప్పమ్మ క్లినిక్? నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ. ఏం బాధ ఉందని వచ్చారు? మా మిస్సెస్కి గ్యాస్ట్రోపెరిసిస్, డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అని చెప్పి. గ్యాస్ట్రోపెరిసిస్, ఓకే. అది ఎంత చేసినా కానీ తగ్గలేదు. దాదాపు ఒక 33 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు. ఏ హాస్పిటల్లో? కార్పొరేట్ హాస్పిటల్లో ఉండొచ్చు. అయితే ముక్కులో పైప్ వేసి ఫ్లూయిడ్స్ నోస్ ద్వారా ఇచ్చారు. ముక్కులో పైప్ వేసి పైప్ ద్వారా ఫీడింగ్ చేశారు. ఫీడింగ్ చేశారు. అట్లా 15 రోజులు ఇంట్లో ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూకి వెళ్ళాలంటే ఈలోపు మా బావగారు చెప్పి ఆమె నడవలేని పొజిషన్లో ఉండే, అసలు నడవటం లేదు, మింగలేని అన్నం ఫుడ్ మింగలేని పొజిషన్లో. చిన్న గ్లాస్ చిన్న స్పూన్ వాటర్ తీసుకున్నా కానీ వామిటింగ్ అయ్యేది. అబ్బా, అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి వచ్చాం. వచ్చి ఫస్ట్ 2 రోజుల కోర్స్ వాడాం. 3వ రోజు నుంచి తినటం స్టార్ట్ చేసాం. అబ్బా, వెరీ గుడ్. కరెక్ట్ గన్ షాట్ మందు పడ్డది. దాదాపుగా ఒక వారం రోజుల్లో 90% క్లియర్ అయ్యింది. వారం రోజులనే 10వ రోజుకి పోయి నోస్ ఫీడింగ్ తీసేద్దాం అనుకుని అది పైప్ అట్లే ఉంచాం. ఫీడింగ్ ఆపేసి మాత్రం అన్నం తింటాం మొదలుపెట్టి. వెరీ గుడ్. ఆ తర్వాత 14వ రోజు పోయి పైప్ తీసేయించుకొని ఇంకా అన్ని తింటాం మొదలుపెట్టి. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు పులుపు తినకపోవటం అట్లాంటిది ఏమీ లేదు. అన్ని తింటుంది. అన్ని ఒకటి తినటం, ఒకటి రెస్ట్రిక్షన్ ఏం లేకుండా తిన్నాం. వెరీ గుడ్. అసలు ఏ సమస్య రాలేదు. ఇప్పుడు దాదాపు నెల 10 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి రివ్యూ అది కంటిన్యూ.